హలో. మన తెలంగాణలోకి నాన్ వెజ్ అంటేనే మస్తు ఇష్టం. దాంట్లో ఇంకా మటన్ అంటే మూతి కోసుకుంటారు. సో ఈ మటన్ మసాలా ఇంట్లో ఏదైనా పండగలకు కానీ ఫంక్షన్లకు కానీ పార్టీలకు కానీ చేసుకోనికైతే కిరాకు ఉంటుంది. నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నా. దానికి కావాల్సిన ఈ మసాలా క్వాంటిటీలన్నీ కింద డిస్క్రిప్షన్లో అయితే క్లియర్గా రెసిపీ పెడతా, చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడైన తర్వాత దీంట్లో ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవి 4 కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని వీటిని అయితే ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. మరి పౌడర్ లాగా కాకుండా కొంచెం సెమీ అంటే కర్స్ పౌడర్ లాగానైతే చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ఒక 2 లార్జ్ సైజ్ టమాటాస్ వేసుకోవాలి. అట్లనే నేను ఒక 10 to 12 అయితే నానబెట్టిన బాదాము దాన్ని పీల్ చేసుకున్నా. మీ దగ్గర ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాతనైతే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, ఇట్లా క్రిస్పీ ఆనియన్స్ ఉంటాయి కదా, అది ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దీంట్లో వేసుకొని పేస్ట్ని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మంచి ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో కావాల్సినంత నూనె పోసుకొని ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా ఇవన్నీ వేసుకోవాలి. మెయిన్గా అయితే బండపు కంపల్సరీ వేయాలి. మటన్లో బండపువ్వే ఫుల్ ఫ్లేవర్ తీసుకొని వస్తుంది. అది లేకుండా ఒకసారి తినండి, మీకే తెలుస్తుంది ఎట్లుంటుందో. తర్వాత ఆనియన్స్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes అయినాక ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ అయితే దీంట్లో వేసేసుకోవాలా. మటన్ దీంట్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే ఒక 5 minutes వదిలేస్తే దాని నీళ్ళు కొంచెం ఊరుతాయి కదా, మటన్కి మాంసంకి ఉన్న వాటర్. అట్లా పెట్టుకొని ఇప్పుడు ఒక పక్కన గిన్నెలనైతే పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ స్పైసెస్ వేసుకొని ఇవి ఉడుకుతున్న మటన్లు వేసేసుకున్నాం అనుకో చాలు. ఒక 10 minutes అయ్యేలోపు ఇవి కొంచెం మసాలా దానికి మంచిగా పడుతుంది. మటన్కి ఆయిల్ అయితే మెల్లిగా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని దీంట్లో కలుపుకొని మసాలా మొత్తం పట్టేటట్టు కింద మీద మంచి కలుపుకొని ఒక 5 నిమిషాలు వదిలేస్తే చూస్తున్నారు కదా గ్రేవీ ఇప్పుడే మటన్ తినబుద్ధి అయ్యేటట్టు అవుతుంది. సో కాకపోతే ఇది ఉడకాలి. ఎంత ఫ్రెష్ మటన్ అయినా కూడా కొంచెం బాయిల్ అంటే ఉడకాల్సిందే కదా కంపల్సరీ, మెత్తగా అయ్యేదాకా ముక్క. ఇప్పుడు దీంట్లో ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు కొన్ని మీకు అంటే ఎన్ని కావాల్సిన నీళ్ళన్నీ పోసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకో, ఒక 5 విజిల్స్ లేకపోతే 6 లేకపోతే ముక్క మంచిగా మెత్తగా ఉడికే వరకు విజిల్స్ పెట్టుకొని ఉడకబెట్టుకుంటే చాలు. మూత తీసిన తర్వాత లోపల మీకు ఏమన్నా కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తేనైతే కొంచెం గ్రేవీ థిక్గా అయ్యే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. మనకి పండగలు ఏమన్నా ఫంక్షన్లు పార్టీలు ఏమన్నా ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చినా కూడా ఈ మటన్ గ్రేవీ మసాలా వేసి పెట్టినామనుకో మస్తు కిరాకుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నేను చెప్తున్నా కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి, షేర్ అయితే కంపల్సరీ చేసుకోండి. మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ.